జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం నియమ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తూ నవీన్ యాదవ్ అక్రమంగా ఎన్నికయ్యారని సునీత పిటిషన్లో ఆరోపించారు. ఎన్నికల చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు నామినేషన్లలో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, నియమావళులు తూచ తప్పకుండా పాటించాలని, అయితే వాటిని నవీన్ యాదవ్ విస్మరించారని ఆరోపిస్తూ మాగంటి సునీత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి విషయంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు సైతం సునీత తన పిటిషన్లో ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి వివాదాస్పదమైన చెన్నమనేని రమేష్ వర్సెస్ ఆది శ్రీనివాస్, గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ, కొప్పుల ఈశ్వర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ తదితరుల కేసులు గతంలో హైకోర్టులో నడిచాయి. తాజాగా మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ పిటిషన్ హాట్ టాపిక్ అవుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ పిటిషన్ ఎన్నిక చెల్లదంటూ కూడా మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రధానంగా అనేక అంశాలను కూడా సునీత ప్రస్తావించింది. మొత్తం 64 మంది ప్రతివాదులుగా తన పిటిషన్ లో సునీత చేర్చడం జరిగింది. ఇందులో మెయిన్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదు, అతను నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు కాబట్టి అతను ఎన్నికని కొట్టివేయాలంటూ కూడా మాగంటి సునీత తన పిటిషన్ లో మెన్షన్ చేస్తుంది. దీంతో పాటు ప్రచార సమయంలో ఎన్నికల నియమావళిని మొత్తం కూడా ఉల్లంఘించారు కాబట్టి అతను ఎన్నికలను రద్దు చేయాలంటూ కూడా సునీత తన పిటిషన్ మెన్షన్ చేసింది. గతంలో ఇచ్చిన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను సైతము సునీత తన పిటిషన్ లో మెన్షన్ చేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సంబంధించిన కేసులో అతన్ని ఎన్నికను కొట్టివేస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో పాటు డీకే అరుణకు సంబంధించిన కేసులో కూడా అటు కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కూడా హైకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా దాంట్లో క్రోడీకరించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారు, తప్పుడు నివేదికనిచ్చారు. మరోవైపు నామినేషన్ పత్రాల్లో ఎలక్షన్స్ కమిషన్ ని తప్పు మిస్గైడ్ చేశారు కాబట్టి తను ఎన్నికను కొట్టివేయాలంటూ కూడా మాగంటి సునీత పిటిషన్ లో మెన్షన్ చేయడం. మరి చూడాలి, ఈ పిటిషన్ పై కోర్టు విచారించిన తర్వాత మరి కోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకుంటారని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 25,000 మెజార్టీతో గెలిచినటువంటి ఈ పైచిల్ కోర్టుతో గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఉప ఎన్నిక మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం సర్వత్రా రాజకీయంగా ఆసక్తితో నెలకొని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.